శతక సాహితీ సరస్వతికి నమస్కారం. భాగ్యవంతుడటంచు ప్రఖ్యాతి నొందిన అద్దాన ముక్తి సుంతైన లేదు. విద్వాంసుడని మహావిస్తృతిగాంచిన అద్దాన ముక్తి సుంతైన లేదు. బలవంతుడని కీర్తి బడసి చెరించిన అద్దాన ముక్తి సుంతైన లేదు. ఆచారపరుడని యశము గడించినన్ అద్దాన ముక్తి సుంతైన లేదు. దానము పరోపకృతి దయా దైవభక్తి కలిగియుండిన అద్దాన కలదు ముక్తి. సాంద్ర కరుణాలవాల విశాలశీల భక్తజనజాలలోల గోపాల బాల. ఓ గోపాలస్వామి, భాగ్యవంతుడటంచు ప్రఖ్యాతి నొందిన అద్దాన ముక్తి సుంతైన లేదు. మహాభాగ్యవంతుడు, ప్రపంచ ప్రఖ్యాత కోటీశ్వరుడు అని అనిపించుకున్న, ప్రపంచ ప్రఖ్యాత కోటీశ్వరుడవ్వటానికి కావలసినంత కృషి చేసి అంత ధనాన్ని సంపాదించినా కూడా దానివల్ల ఏమీ ముక్తి రాదు. దానివల్ల ఏమీ ప్రత్యేకించినటువంటి శాంతి కానీ సుఖం కానీ లేదు. శాంతి సుఖములు వేరు, సంపాదన వేరు, ముక్తి వేరు. విద్వాంసుడని మహావిస్తృతిగాంచిన అద్దాన ముక్తి సుంతైన లేదు. ఏ శాస్త్రం గురించి అడిగినా సరే వెంటనే సర్వసమగ్రంగా దానికి సంబంధించిన సమాచారాన్ని సుస్పష్టంగా తేలికగా అందరికీ చెప్పవచ్చుగాక, ఎంతటి శాస్త్ర విద్వత్తు కలిగి ఉండవచ్చుగాక, అంత మాత్రం చేత శాంతిని పొందుతాడంటే అది నమ్మేటువంటి విషయం కాదు, అది జరిగేటువంటి విషయం కాదు. శాంతి సుఖము ముక్తి అనేటువంటివి మళ్ళీ అది వేరు. అది శాస్త్రం వల్ల రాదు. శాస్త్రంలో చెప్పినటువంటి వాక్యములను ఆచరించటం వల్ల వస్తుంది. శాస్త్ర విద్వత్తు వల్ల మాత్రం ఇది రాదు అని చెబుతున్నాడు. బలవంతుడని కీర్తి బడసి చెరించిన అద్దాన ముక్తి సుంతైన లేదు. మహాబలవంతుడై దేశ దేశముల వారు కూడా ఏర్పాటు చేసుకున్న ప్రపంచ క్రీడలలో మహాబలిష్ఠుడై అవతల ఉన్నటువంటి దేశాలలోని బలశాలులందరినీ కూడా ఓడించి గొప్ప గొప్ప బరువులను ఎత్తి బంగారు పతకములను సాధించవచ్చుగాక, కానీ అంత మాత్రం చేత ముక్తి పొందలేడు, శాంతిని పొందలేడు. ముక్తి శాంతి అనేటువంటివి ఈ బలం వల్ల కానీ, ప్రపంచ కోటీశ్వరుడవటం వల్ల కానీ, అద్భుతమైనటువంటి విద్వత్తుని సంపాదించటం వల్ల కానీ ఇవి వచ్చేవి కాదు. ఆచారపరుడని యశము గడించినన్ అద్దాన ముక్తి సుంతైన లేదు. నిరంతరము కూడా శాస్త్రములలో చెప్పిన విధముగా ఆచారములన్నిటినీ కూడా పాటించిన వాడై ఉన్నా కూడా అంత మాత్రం చేత ముక్తి వస్తుందనేటువంటిది లేదు. ముక్తి రావటానికి కావలసింది ఏమిటంటే దానము పరోపకృతి దయా దైవభక్తి. ప్రపంచ కోటీశ్వరుడైనా సరే ముక్తి రాదు. చేయవలసింది ఏమిటంటే ఆ వ్యక్తి దానము, అలాగే సకల శాస్త్రములను క్షుణ్ణముగా చదువుకుని ఎక్కడ ఏ సందేహం ఎవరికి వచ్చినా సరే అద్భుతంగా చెప్పి ఆహా అనిపించుకోవటం కాదు. పరోపకృతి, పరులకి ఉపకారం చేసేటువంటి బుద్ధి ఉండాలి ఈ విద్వాంసులకి, ఈ జ్ఞానులకి. అలాగే బలవంతుడు, గొప్ప బలవంతుడైనటువంటి వాడికి దయ ఉండాలి. అలాగే ఆచారపరుడికి ఆ ఆచారం మీద ఉన్న శ్రద్ధ కంటే కూడా దైవభక్తి అధికంగా ఉండాలి, ఆచారాలను పాటిస్తూ. అలా దానము పరోపకృతి దయా దైవభక్తి కలిగియుండిన అద్దాన కలదు ముక్తి. ఈ సలక్షణములన్నీ కూడా కలిగి ఉండటం వల్ల అప్పుడు తప్పకుండా శాంతి ముక్తి కలుగుతుంది అంటూ కృష్ణం వందే జగద్గురుం.